నువ్వు అటు తిరిగి మేకమని చెప్తావు? మరిచే పోయావా నువ్వు మారిపోయావా ఒంటరి చేసావా నన్ను వదిలేసి వెళ్ళావా. ఏరికి పోలే నిన్నెట్ట మర్చిపోతారా? గ్యాప్ దొరికిందని చెప్పి నీ సాంగ్ ప్రమోషన్ చేసుకుంటున్నావు కదా. ఏందిరా నీ కన్ఫ్యూజ్ అయింది, ఎందుకంత భయపడుతున్నావు? అందమైన మనసులో ఇంత అలజడెందుకు ఎందుకో ఎందుకో ఎందుకో. నిన్న రాత్రి నువ్వు చదువుకోలేదందుకు అందుకు. కొడక 10 సంవత్సరాలు అయింది, రాసనే ఉన్నావు, ఫెయిల్ అవుతున్నావు, ఇప్పుడన్నా పరీక్ష రాయి. ప్రేమ అనే పరీక్ష రాయి ఉన్నా విద్యార్థిని. ప్రేమ పరీక్ష కాదు, ఫస్ట్ ఈ పరీక్ష రాయి. ఏంద్రా నీ కన్ఫ్యూజన్ ఏంద్రా? రే ఏంద్రా, ఎందుకు అట్లున్నావు? నాలో నేను లేనే లేను, ఎప్పుడో నేను ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు రాసి పాస్ కారా ఆయన నువ్వు? ఇక్కడ ఏముంది క్వశ్చన్? గుండె లోపల ఏముంటుంది? మనిషి గుండె లోపల ఏముంటుందా? గుండె నిండా గుడి గంటలు ఎన్నో మ్రోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలు. అరే నిన్ను చూస్తే జాలి పడాలను, ఆనందపడాలను, ఏడవని అర్థమైతలేదురా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కింద క్వశ్చన్ ఏముంది? పుట్టిన పిల్లవాడు కుక్క పెట్టి ఏడిస్తే ఏం చేస్తారు? ఏముంది సార్, ఏడ్చే పిల్లని దగ్గరికి పోయా నవ్వవయ్య బాబు నీ సొమ్మేం పోతుంది నీ సోకేం పోతుంది. మీ సార్ కి ఒక సెలవు కోరుకుంటూ ఒక ఉత్తరం రాయమన్నది, ఏం రాసినారాడు? ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేక ప్రేయసి అందమంతా రవసి కానికి ఇవ్వన అలా ఇలా ఇదంతా వేడి విన్న. ఇట్లున్నారా నాకు అర్థం కాదు.